ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి ఆతిథ్యంలో పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా శ్రీవారికి దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటట్టు ప్రయత్నించండి. మనకి ఈ దర్శన టికెట్లు అన్నది 3 నెలలు ముందుగానే టీటీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది కూడా రేపు మార్చి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 శ్రీవారికి కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆద్యత బింబోత్సవం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు మనకి జ్యేష్ఠాభిషేకం టికెట్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుగానే శ్రీవారిక దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. వీటిలో మనం శ్రీవారిక 500 రూపాయల దర్శన టికెట్లని లేదా శుభద ఎంట్రీ దర్శన టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే మనకి తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న ఈ 4 రకాల ఆతిథ్యాలలో మనకి జ్యేష్ఠాభిషేకం అన్నది ఈ నెల యాడ్ అయింది. కాబట్టి దీనికి సంబంధించి బట్టి మనకి స్వామివారిక సేవలో కూడా పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఉంటుందండి. ఇది మనకి జూన్ నెలలో జ్యేష్ఠాభిషేకం అన్నది 3 రోజులు జరుగుతుంది. మనకి 26, 27, 28 డేట్లో అయితే జరుగుతుంటుందండి. మనకి ఈ సేవ అన్నది ఉదయం 9 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టికెట్లు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. టికెట్ కాస్ట్ మనకి 400 రూపాయలు ఉంటుంది. మిగిలినటువంటి 4 రకాల ఆతిథ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే నేను చెప్పినట్టుగా కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆద్యత బింబోత్సవం సేవ కానీ, ఈ టికెట్లు అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు 2 మాత్రమే పాల్గొనాలి. దాని తర్వాత ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆద్యత బింబోత్సవం సేవ కానీ, ఇది మీరు ఇండివిజువల్గా వెళ్తే ఇండివిజువల్గాను, లేదనుకుంటే 2 చొప్పున బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వాళ్ళు భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా పర్వాలేదండి. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇందులో మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల సేవల్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవలో పాల్గొన్న తర్వాత మీరు శుభద ఎంట్రీ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే మీకు ఇంచుమించుగా 1 గంట నుండి 2 గంటల లోపే శ్రీవారికి దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. మనకి స్వామివారికి కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ శ్రీవారికి ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. మనకి కళ్యాణం అనంతరం కూడా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉంజలి సేవ కూడా మనకి శ్రీవారికి ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతుంది. అంటే మనకి స్వామివారికి ధ్వజస్తంభం ఉంటుంది కదండి, దానికి రైట్ సైడ్ మండపంలో ఉంజలి సేవ జరుగుతుంది. ఆ ఉంజలి సేవలో పాల్గొన్న తర్వాత మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిగిలినటువంటి 2 సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే సహస్ర దీపాలంకరణ సేవ కానీ లేదా ఆద్యత బింబోత్సవం సేవలు కూడా, ఈ 2 సేవలు కూడా మనకి స్వామివారి ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే స్వామివారిక మాడ వీధిలో సహస్ర దీపాలంకరణ సేవ దగ్గరలో మనకి జరుగుతూ ఉంటుంది. అంటే శ్రీవారిక ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి, దానికి లెఫ్ట్ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అద్దాల మండపంలో జరుగుతుంది. అదేవిధంగా ఆద్యత బింబోత్సవం సేవ అయితే మనకి స్వామివారిక మాడ వీధిలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ టికెట్ని బుక్ చేసుకోండి. ఇందులో మనకి సహస్ర దీపాలంకరణ సేవ కానీ లేదా ఆద్యత బింబోత్సవం సేవలు కానీ తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఫ్రీగా అయితే చూడడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఎవరైతే శ్రీవారికి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సేవ అనంతరం కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో చాలామందికి ఒక చిన్న డౌట్ ఉందండి. మనకి 12 సంవత్సరాల లోపున్న పిల్లలను తీసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదని అడుగుతున్నారండి. మీరు ఈ 4 రకాల సేవల్లో ఏ సేవ బుక్ చేసుకున్నా సరే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి కళ్యాణం టికెట్ వచ్చేసరికి మనకి 18 సంవత్సరాల లోపున్న ఆడపిల్లలను కూడా ఈ కళ్యాణ టికెట్కి అయితే మీరు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకునే అవసరం లేదండి. మీరు నేరుగా శుభద ఎంట్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కళ్యాణ టికెట్ ఎవరికైతే ఉందో వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు యొక్క కళ్యాణ టికెట్ చెక్ చేసి ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా వెరిఫై చేసి తర్వాత 18 సంవత్సరాల లోపున్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన టికెట్ డైరెక్ట్గా అక్కడ ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్లో 500 రూపాయలు మీరు కట్టి మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి మీతోటి మీ అమ్మాయిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలను కానీ ఆడపిల్లలను కానీ ఫ్రీగా అయితే తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా 12 సంవత్సరాలు పైబడినటువంటి అబ్బాయిలు ఉన్నారనుకోండి, వీళ్ళైతే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కేవలం ఆడపిల్లలను మాత్రమే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది.
మీరు డైరెక్ట్గా శుభోదయం ఎంట్రీ దగ్గరికి వెళ్తే అక్కడ అమౌంట్ కట్టి మీరు ఆఫ్లైన్లో మీతోటి ఈ కళ్యాణం టికెట్కి తీసుకువెళ్ళి కళ్యాణంలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ 4 రకాల సేవలు కానీ లేదా జ్యేష్ఠ అభిషేకం టికెట్ కానీ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి స్వామివారి యొక్క దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే జయ విజయాల దగ్గర నుండి మాత్రం ఉంటుందండి. అంటే మనం ₹300 స్పెషల్ దర్శనం బుక్ చేసుకున్నా లేదా ఆదిత్యాలు బుక్ చేసుకున్నా లేదా మనకి అంగప్రదక్షిణ కానీ సీనియర్ సిటిజన్ కోటా కానీ లేదా శ్రీవారి యొక్క సర్వదర్శనం కానీ టోకెన్ దర్శనం కానీ దివ్య దర్శనం కానీ వీళ్ళందరూ శ్రీవారిని ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి రేపు అంటే 21వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్చి నెలలో జూన్ నెల బట్టి శ్రీవారిక ఈ టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా రేపు మనకి 21వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారి ట్రస్ట్ బ్రాండ్స్ కోటాలో శ్రీవారి యొక్క మొదటి ప్రదర్శన టికెట్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. ఈ టికెట్ మీరు డైరెక్ట్గా టీడీ దేవస్థానం సంస్థ బట్టి ఎఫ్సెల్ యాప్ ద్వారా కానీ ఎఫ్సెల్ వెబ్సైట్ ద్వారా కానీ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరైతే శ్రీవారి యొక్క దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా రెండు ఒకేసారి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ శ్రీవారి ట్రస్ట్ టికెట్ కాస్ట్ వచ్చి మనకి ₹10,000 ఉంటుందండి. దీంతోపాటు ₹500 వీఐపీ దర్శనం అయితే వీళ్ళకి కల్పించడం జరుగుతుంది. అదే టైంలో ₹1000 అకామిడేషన్ కూడా ఈ శ్రీవారి భక్తులకు కల్పించడం జరుగుతుందండి. ఎవరైతే ఈ శ్రీవారి ట్రస్ట్ కోటాలో శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళకి శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం ఉంటుందండి. దీన్ని మనం వీఐపీ దర్శనం అని లేదా ఎలవన్ దర్శనం కూడా పిలుస్తూ ఉంటాం. మీకు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఒకరికైతే అకామిడేషన్ అయితే ఇవ్వరండి, ఇద్దరు బుక్ చేసుకుంటే అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా రేపు మార్చి నెల 21వ తారీఖున ఉదయం 11 గంటలకి మనకి ఆన్లైన్లో అయితే అందుబాటులో ఉంటాయి. ఇది జూన్ నెల సంవత్సరం బట్టి కోటా అండి. అదేవిధంగా మనకి రేపు 21వ తారీఖున మార్చి నెల మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారిక వర్చువల్ సేవ టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం ఆన్లైన్ సేవ అని లేదా ₹500 దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. వర్చువల్ సేవ అంటే మనకి శ్రీవారికి ఆదిత్య సేవల్లో ఏ 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయో సేమ్ అదే ఈ 4 రకాల సేవలు కూడా ఈ వర్చువల్ సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. కళ్యాణం కానీ ఉంజల్ సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆదిత్య బ్రహ్మోత్సవం కానీ. కాకపోతే తిరుమల కొండపై జరుగుతున్న ఈ శ్రీవారిక ఆదిత్య సేవల్లో మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు కేవలం ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు ఇంటి దగ్గర కూర్చుని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూసిన తర్వాత మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ₹300 స్పెషల్ దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా ఏటీసీ సర్కిల్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తారో మీరు అదే పాయింట్ నుంచి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే మీరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది మీకు శుభోదయం ఎంట్రీ అయితే ఉంటుందో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది శ్రీవారి భక్తులు తెలుసో తెలియక ఒక మిస్టేక్ అయితే చేయడం జరుగుతుందండి. మనకి ఈ వర్చువల్ సేవలు అయితే ప్రధానంగా 2 స్టెప్లు ఉంటాయండి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటైతే, 2 వర్చువల్ సేవ డేట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్ అండి. మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉంటుందో అది వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం. వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం అంటే మన ఇంటి దగ్గర కూర్చొని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూడడానికి మాత్రమే అది వర్చువల్ సేవ డేట్ అండి. తర్వాత ఈ వర్చువల్ సేవ డేట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మనకి అదే క్యాలెండర్ కింద వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. మనకి క్యాలెండర్ కింద ప్లీజ్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన టికెట్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి 2వ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. అక్కడ ఒక డేట్ని బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి స్వామివారికి దర్శనం సంస్థ బట్టి టైం స్లాట్లు కూడా ఓపెన్ అవుతాయి. ఒక టైం స్లాట్ని మీకు నచ్చినటువంటి టైం స్లాట్ని చూస్ చేసుకుని మీరు టికెట్ని బుక్ చేసుకోండి. కాకపోతే ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఏ రోజునైతే శ్రీవారికి దర్శనానికి వెళ్ళాలనుకున్నారో ఆ ముందు రోజున వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవాలండి. అంటే ఉదాహరణకి నేను 3వ తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకోండి, నేను 2వ తారీఖున కానీ 1వ తారీఖున కానీ వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే నాకు దర్శన టికెట్ అన్నది తర్వాత రోజు నుంచి ఓపెన్ అవుతుంది. అంటే 3వ తారీఖు నుంచి నాకైతే దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. 1 ఇయర్ లోపు ఎప్పుడైనా మీరు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు గతంలో ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళలేదో మీరు ఈసారి తప్పనిసరిగా ఈ అవకాశం ఉపయోగించుకుని మీరు డైరెక్ట్గా దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోండి. కాకపోతే మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే గతంలో శ్రీవారికి వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి ఈ వర్చువల్ సేవకు సంబంధించి బట్టి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోండి. కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళైతే మీరు డైరెక్ట్గా శ్రీవారిక
సేవా టికెట్ ప్లస్ దర్శన టికెట్ 2 కూడా ఒకేసారి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మిస్టేక్‌లు ఏమి చేయకుండా రేపు రిలీజ్ అవుతున్నటువంటి శ్రీవారిక ఈ ఆర్జిత సేవలు గానీ, లేదా శ్రీవాణి ట్రస్ట్‌కి సంబంధించినటువంటి స్వామివారిక దర్శన టికెట్ గానీ, లేదా వర్చువల్ సేవకు సంబంధించినటువంటి శ్రీవారిక దర్శన టికెట్ గానీ మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్‌కి గానీ, లేదా మన భక్తి మార్గం ఇన్‌స్టాగ్రామ్‌ని గానీ, లేదా మన భక్తి మార్గం ఫేస్‌బుక్ పేజ్‌ని గానీ, లేదా మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ గానీ మీరు ఫాలో అవునట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగా మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.